ఆధ్వర్యంలో డ్రైన్ మరియు కల్వర్టులను స్థానికులచే ప్రారంభం. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి ఆదేశాల మేరకు 35వ డివిజన్ లేక్యూ కాలనీ 1వ వీధి నందు డ్రైన్ మరియు కల్వర్ట్లను స్థానికుల చేత ప్రారంభోత్సవం చేయించిన యువ నాయకులు గిరీష్ కుమార్ యాదవ్. ఈ సందర్భంగా గిరీష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో డ్రైన్ మరియు కల్వర్ట్ నిర్మాణం కొరకు 10 సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఈ విషయాన్ని రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మరియు వారి సోదరులు కోటంరెడ్డి గిరిధరెడ్డి దృష్టికి తీసుకెళ్లగానే వారు వెంటనే స్పందించి డ్రైన్ మరియు కల్వర్ట్ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసి 27 కోట్ల రూపాయల వ్యయంతో 240 అభివృద్ధి పనుల్లో భాగంగా సకాలంలో సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసి ఈనాడు ప్రజలకు అంకితం చేయడం జరిగింది. ఇటువంటి శాసనసభ్యులు మరియు గిరిధరెడ్డి లాంటి ప్రజా నాయకులు ఈ నియోజకవర్గంలో ఉండడం చాలా సంతోషంగా ఉందని, వారి నాయకత్వంలో పనిచేయడం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నామని, వారు ఆ దేవుని దయతో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని, కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఏళ్లనాటి కాలం నెరవేరినందుకు గిరీష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రజలకు అల్పాహార విందు ఏర్పాటు చేసి వారి యొక్క సంతోషాన్ని పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాస్ నాయుడు, ప్రవీణ్, రాజేష్, బీజేపీ నాయకులు రవికాంత్, రాజేష్, మల్లికార్జున, జనసేన నాయకులు ఆనంద్, కుందం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.